మైసూర్ స్టే అయిపోయింది. మార్నింగ్ 10:30కి లేచాం. ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. భాస్కర్ నా పైన వచ్చారు, అందుకే నేను మూడీగా ఉన్నాను. దిస్ ఈస్ అవర్ అవుట్ఫిట్స్. భాస్కర్కి లంచ్ కాకనే ఏదో రెస్టారెంట్ కేఫ్కి అయిన రెస్టారెంట్ కనిపించింది. అందులో ష్రింప్ కనిపించింది. చాలా అక్కడ తీసుకొచ్చాను. నాకు బిర్యానీ ఉందంటే ఎప్పుడు బిర్యానీ ఏం తింటావురా, ఎందుకంటే ఆయనకు నచ్చినవి ఉన్నాయి కాబట్టి. అంతేగా, ఎప్పుడు చూసినా బిర్యానీ, ఎప్పుడు చూసినా బర్గర్ ఇవే కాకుండా ఇంక వేరే ఏదైనా ట్రై చేయాలి. ఏంటి ష్రింపా? మీరు కూడా ఎప్పుడు చూసిన ప్రాన్స్ ష్రింప్ కాకుండా వేరే ఏదైనా ట్రై చేయండి. క్వైట్ ఆపోజిట్ టేస్ట్ we have. See, I'll took this way, take that way. అరే మంచిగా పిల్లలు బట్టలు కొట్టుకుంటారు బ్రో. This way. ఏం తెలియదు, ఇలాగే ఉంటుంది. ఓకే గైస్, see you at restaurant. మేము వీడియో తీస్తే ఎటో వెళ్తున్నాము. See ya. మొత్తం 6 ఐటమ్స్ ఆర్డర్ ప్లేస్ చేసాం. అన్నీ నాకు నచ్చినవి ఉన్నాయి. మై ఫుడ్, హిస్ ఫుడ్ ఈజ్ ఆర్డినరీ బట్ ఈస్ స్టిల్ ఈటింగ్ మై ఫుడ్. ఫైనల్ స్టీరా ఫోన్ తీయాలనుకుంటున్నాను. స్టింక్ No. స్ట్రాంగ్ లాగా లేదు. ప్రతిసారి చెప్పే డైలాగ్ భాస్కర్. అది
లిటిల్ ఇది బైట్ చేస్తా. ఒక నిమిషం మొత్తం తిన్నా. నేను కొంచెం కొంచెంగా తినగలుగుతాను. ఇంత స్మెల్ కూడా లేదు. గారిని అప్పటి నుంచి ఎక్కడికి అంటే చెప్పట్లే. we drove around 20 minutes. yes అండ్ ఏదో కార్ మ్యూజియం అని మాత్రం కనిపించింది నాకు. ట్రైన్ మ్యూజియం చూద్దాం అనుకుంటే అది క్లోజ్ ఉంది, ట్యూస్డేస్ క్లోజ్ అంట. మోస్ట్లీ ఇక్కడ కొన్ని విజిటింగ్ ప్లేసెస్ ట్యూస్డే క్లోజ్ ఉన్నాయి. సో నౌ ఇప్పుడు మేము కార్ మ్యూజియం. so excited. he is కార్ guy, అందుకని he is so excited. I'm passenger princess. గారు పళ్ళు మొత్తం బయట ఉంటాయి, ఇంకా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు. నాకు ఫోటో తీయ. Look at this. Beautiful. Baila que baila la luna. Oh my god. Can we buy anything? Yeah, we can buy. Huh? We can buy. Just కోట్లు ఉంటాయా? ఒక 100 crores. నాకు అది కావాలి, నాకు ఇది వస్తారు. If you can gift me anything on this birthday, give me that. Arriba, pa' abajo, pa'l centro. Adivina qué es lo que yo quiero. Izquierda, derecha, pa' dentro. Tequila pa' mi perdición. ఇది ఉండే మా తాత దగ్గర. మా డాడీ దగ్గర కూడా ఉంది. మా ఇంట్లో పిల్లలందరూ వెనకాల కూర్చోవచ్చు. ఫ్యామిలీ అందరూ పడతారు ముందు వెనక కూర్చుంటే. బ్యూటిఫుల్ ఉన్నాయి ఒక్కొక్కటి, చాలా 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 పెద్దగా ఉన్నాయి కార్లు. ఇప్పటి కార్లు అసలు పని కూడా చేయవు. ఒక ఫ్లోర్ మాత్రమే ఇంకా మనం కింది ఫ్లోర్కి వెళ్తున్నాం. మా ఫ్రెండ్కి కావాలి ఇది.
మా ఫ్రెండ్కి ఇది కావాలి. ఇప్పుడు చెప్పు. వండర్ఫుల్, వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. ఎవరు మైసూర్ వచ్చినా ఖచ్చితంగా విజిట్ చేయండి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా 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 బాగుంది. అది ఆ డైలాగ్ ఉంటుంది కదా, కళ్ళు పోతున్నాయి బిగ్రసం. అలా మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లోయింగ్. నాట్ ఓన్లీ కార్స్, యాంటిక్ ఆ టైంలో రాజులు యూజ్ చేసిన స్వార్డ్స్, గన్స్, వెహికల్స్ అవి కూడా ఉన్నాయి. కళ్ళు నిద్రపోతే అవే కళ్ళకి వస్తాయి ఆ కార్లు. బుల్లి బుల్లి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అవి ఎంత బాగున్నాయి, క్యూట్గా. నా డౌట్ ఏంటంటే వాళ్ళు ఎలా రీస్టోర్ చేశారు అన్ని కార్స్ అని నాకు ఇప్పటికీ డౌట్. ఇప్పుడు 1920s 1910లో ఉన్న కార్స్ అండ్ 1800 సెంచరీ కార్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. హాయ్ గైస్, ఫైనల్లీ మేము రూమ్కి వచ్చాం. ఇట్స్ 11:30 ఐ థింక్, 11:45. చాలాసేపు అయింది వచ్చి, 1 hour అవుతుంది. వీడియోస్, ఫొటోస్ ఒకసారి చూసుకుంటూ కూర్చున్నాం. సిల్క్ శారీస్ మా మమ్మీకి, అత్తయ్య గారికి తీసుకుందామని వెళ్ళాం. అమ్మో ఏం కాస్ట్ ఉన్నాయి అవి. ఇక్కడే సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా తక్కువ ఉంటాయి అనుకున్నాం, కానీ అలా లేదు. స్టార్టింగే 4-5 వేలు అంటే ఇంకెక్కడి నుంచి అవుద్ది. బట్ స్టిల్ 4 చీరలు తీసుకున్నాను, నచ్చాయి ఎందుకో తీసేసుకున్నాను. తర్వాత షాపింగ్ వెళ్దామని అలా స్ట్రీట్స్లో తిరిగాము, ఏం దొరకలే, టైం అయిపోయింది. సో ఒక దగ్గరికి వెళ్ళి మంచి ఫుడ్ తిని, ఫస్ట్ డే మైసూర్లో చెక్ ఇన్ అయిన హోటల్ నచ్చింది. సో అందుకని అందులోనే బుక్ చేసుకొని వచ్చేసి ఇంకా సెట్ అయిపోయాం. ఆల్ సెట్ టు స్లీప్ నౌ. ఇప్పుడు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేచి తలస్నానం చేసి దగ్గరలో ఉన్న టెంపుల్స్ విజిట్ చేసి en route to హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. మైసూర్ ఉన్నది. బస్ గారు, ఇస్ దేర్ ఎనీ పాసిబిలిటీ మనం ఇక్కడే ఉండిపోవడానికి? ఎంత బాగుంది, ప్లిజెంట్గా ఉంది సిటీ, చాలా చాలా ప్లిజెంట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇక్కడే ఉండాలనిపిస్తుంది. డాలీ వచ్చి ఉంటే బాగుండేది, డాలీ కూడా చూసేదాన్ని. దట్స్ ఆల్ గైస్, లెట్స్ మీట్ టుమారో. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి. 1/2 hour ఉంది మాకు డిస్టెన్స్. యాక్చువల్గా ఇక్కడ 8 hills ఉంటాయంట. అందులో ఒక హిల్ చాముండేశ్వరి టెంపుల్ ఉంటుంది. చాముండేశ్వరి టెంపుల్ అంటే దుర్గాదేవి, ఐ మీన్ పార్వతి. సాక్షాత్తు మన మహాబలేశ్వర శివుడు ఉన్నాడు కదా, మహాబలేశ్వర పార్వతి లాగా, ఆ శివుని వైఫ్ పార్వతి లాగా ఆ దేవత. సమ్ 1000 years బ్యాక్గ్రౌండ్ ఉంది దీనికి. అప్పుడు మైసూర్ మహారాజాస్ రూల్ చేస్తున్నప్పుడు ఒకతను రూల్లోకి వచ్చినప్పుడు ఈ టెంపుల్ నిర్మించారు. ఆ టెంపుల్ వాళ్ళ దుర్గాదేవి వాళ్ళ హోమ్ డైలీ లాగా వాళ్ళు ఎప్పుడు పూజించేవాళ్ళు. సో అలా ఈ టెంపుల్ వచ్చిందనమాట. ఇది 1 in this 8 hills, 489 feet పైనకు ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఆ కొండ చుట్టూ రోడ్ వేసారు కాబట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు. ఒకప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు. అంత ఏన్షియంట్ టెంపుల్ని మనం ఈరోజు విజిట్ చేయబోతున్నాం. చాలా ఫారినర్స్ కూడా వస్తారంట ఈ టెంపుల్కి, అంత పవర్ఫుల్ టెంపుల్ అంట. హూ ఎవర్ విజిట్స్ మైసూర్ వాళ్ళు తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ అంట అని చెప్పారు బస్ గారు. ఏమని, మైసూర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా చాముండేశ్వర టెంపుల్ విజిట్ చేయాలంట అని. అందుకని కాదు, నార్మల్ కూడా టెంపుల్ విజిట్ చేద్దాం అనుకున్నాము. చాలా బాగా అయింది దర్శనం. అండ్ ఏం చెప్పాలి, దేవత చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అలా చూస్తూ ఉండిపోవచ్చు. సో అక్కడ ఫొటోస్, వీడియోస్ తీయొద్దా అదైతే మాకు తెలియదు, కానీ ఎందుకో అక్కడికి వెళ్ళాక అంత ప్లిజెంట్గా, మంచిగా, పాజిటివ్గా అనిపించింది. అంటే అక్కడంతా ఫీల్ అవ్వాలనిపించింది. అందుకని మేము ఫోన్ ఇంకా బయటికి తీయలేదు, ఫొటోస్, వీడియోస్ ఏం తీసుకోలేదు. జస్ట్ అక్కడ ఉండి మంచిగా ఫీల్ అయ్యి మంచిగా మొక్కుకొని వచ్చాం. ప్రసాదం లడ్డూస్. ఇప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్ కొట్టేద్దాం.
Okay, are you ready? Yes. Okay guys, see you.